స్వామి వాక్యం ఇది. మనమంతా సాధారణంగా బాధపడుతూ ఉంటాం. ఏమిటంటే మనం 1950s లేదా 1960s పుట్టి ఉంటే భగవంతుడికి ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. స్వామి యొక్క మనకు పాద నమస్కారాలు అయితే, పాద పూజ అయితే, ఇవన్నీ కూడా చక్కగా చేసుకునేటువంటి అవకాశం మనకు లభించి ఉండేది. తర్వాత ఇంటర్వ్యూలు చాలా లభించేవి అని మనం అనుకుంటుంటాం. కానీ అదంతా భగవంతుడి యొక్క సంకల్పం మీదే ఆధారపడుతుంది. అదే చెప్తున్నాడు స్వామి. కదలదు నీది సంకల్పము లేనిది, గడ్డిపోచయును కారణ అదియు నలగనేల పిపీలి కాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మది గలుంగరు ముదము చందరు భువిని కొందరు, వివేకమున వర్తించదమని కదు విర్రవీగుదురు. కానీ చివరికి వేళ ఏది సంభవించనో తెలియజాలరెంతవారనైనా అని స్వామి చెప్తున్నాడు. అంటే మనం అనుకుంటుంటాం, మనం మేబీ 50s, 40s, 60s పుట్టింటే ఇంకా చాలా భగవంతుడి యొక్క సన్నిధి సంబంధం వచ్చిండేది, భగవంతుడి అనుగ్రహాలు చాలా వచ్చిండేటువంటి అవన్నీ భ్రమ అన్నమాట. భగవంతుడు మనల్ని ఎప్పుడు మనల్ని అక్కడికి రాపించుకుంటాడో అప్పుడే మనం వెళ్ళగలుగుతాం. కానీ అంతకుముందు వెళ్ళినా కూడా మనం ఆయన భగవంతుడిగా గుర్తించము. ఆ దివ్యత్వాన్ని అసలు మనం చవి చూసే అవకాశం కూడా లేదనమాట. ఎందుకంటే మనందరూ తెలుసు, మోహన్ అనేటువంటి ఇప్పుడు మనకు ట్రస్ట్ బోర్డు మెంబర్ అన్నమాట, సెంట్రల్ ట్రస్ట్ మెంబర్. ఆయన చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్క కాంపౌండ్కి స్వామి వచ్చి అనేక పర్యాయాలు లెక్చర్స్ ఇచ్చేవాడు. ఈ అబ్బాయి పిట్టగొడ మీద కూర్చొని వింటేవాడు అంతే. కానీ ఎప్పుడు కూడా ఆయన భగవంతుడు అనేటువంటి ఆ యొక్క స్పృహ రాలేదు. అంటే ఈయనకు ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఆసక్తి లేదా అనుకుంటే అట్లా కాదు. అనేక ఆశ్రమాలు తిరిగాడు. రమణ మహర్షి ఆశ్రమం, అరవిందో ఆశ్రమం, పాండిచేరి, ఇట్లా శివానంద ఆశ్రమం, ఇదంతా తిరిగాడు. అంటే ఆధ్యాత్మిక తృష్ణ ఉంది ఆయనలో, లేదని కాదు. కానీ ఆ పక్కనే భగవాన్ సత్యసాయిబాబా వచ్చి లెక్చర్స్ ఇస్తున్నా కూడా ఆయనకి ఆయన భగవంతుడైనటువంటి ఆ యొక్క దృక్పథం కలగలేదంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం, ఆయన యొక్క మరి సంకల్పం లేదన్నమాట, అంతే. సో అట్లాగా కాకపోతే ఆయన ఆ తృష్ణలో ఎక్కడ పోయినా కూడా ఆయన లోపల నుంచి అంతరాత్మ వస్తుందంట. ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ అని అరుస్తుందంట. అంటే ఈయన దేనికోసం అన్వేషిస్తున్నాడు, ఒక చక్కటి గురువు కోసం లేదా ఒక ఆశ్రమం కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. ఆ లోపల అంతరాత్మ ప్రతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా దిస్ ఈజ్ నాట్ అని అంటున్నాడు. సో అలాగా సరే తిరుగుతున్నాడు, ఆధ్యాత్మిక సృష్టిలో చక్కగా తిరుగుతున్నాడు. కానీ ఒకసారి బెంగళూరుకి ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాడు. ఆయన డాక్టర్, డయాబెటిస్ట్ అనమాట. ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, స్వామి బృందావనంలో ఉన్నాడు, ఆ దగ్గరే మనం ఏమైనా చూస్తావా అన్నాడు. ఈయనకు ఆల్రెడీ ఆధ్యాత్మిక తృష్ణ ఉంది కాబట్టి పొదం అన్నాడు. సరే బయలుదేరారు. ఇద్దరు బయలుదేరి వెళితే ఆ కాడికోడు గేట్ దగ్గరికి వస్తూనే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఫ్రెండ్ చెప్పాడు అనమాట, స్వామి వెళ్ళిపోయినట్టున్నాడు, ఐ థింక్ కొడైకెనాల్కి ఎక్కడన్నా వెళ్ళింటాడు, ఉన్నట్టు లేడు, మరి వెళ్దామా వద్దా అన్నాడు. ఇంత దూరం వచ్చాం కదా పోదాంలే అన్నాడు. సో ఆశ్రమంలోకి పోదామని వెళ్ళి అడుగు పెట్టంగానే అంతరాత్మ అరుస్తోందంట, దిస్ ఈజ్ ఇట్ అని. ఇదే నువ్వు అన్వేషిస్తున్నది. అంటే భగవాన్ సత్యసాయిబాబా గురించి ఆల్రెడీ తెలుసు ఆయనకి. అనేక ఆయన యొక్క గ్రంథాలు చదివాడు. మనకు తెలుసు, అవార్డ్ మర్ఫెట్ రాసింది, ఇవన్నీ జాన్ హిస్లాప్ రాసింది, ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి, చదివాడు. అయినా ఎప్పుడు ఆయనకి అలా అసలు అనిపించలేదు. అలాంటిది స్వామి వెళ్ళిపోయిన తర్వాత బృందావనంలోకి అడుగు పెడితే ఆయనకి అంతటి విశేష స్పందన హృదయంలోంచి వచ్చింది. అంటే స్వామి అప్పుడు ఆయన్ని పిలుచుకున్నాడు అక్కడికి, అంతే. ఆయన్ని తన పథంలోనికి అప్పుడు తీసుకున్నాడు. ఆయనకు స్వామి గురించి తెలియదని కాదు, స్వామి ఎట్లా ఆధ్యాత్మికం పట్ల అభిరుచి లేదని కూడా కాదు. ఎందుకంటే కొంతమందికి ఆధ్యాత్మిక అభిరుచి ఉండకపోవచ్చు. సో అలాంటి వారికి ఎప్పుడో ఒక మారు కలగవచ్చు. కానీ ఈయన ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి అనేక ఆశ్రమాలు తిరుగుతూ అనేక గురువుల్ని సందర్శిస్తూ ఉన్నా కూడా ఆయనకి భగవాన్ సత్యసాయిబాబా అనుగ్రహ ఆశీస్సులు అప్పుడు ఆ క్షణంలో లభించాయి. అట్లాగే
సో మనం సాధారణంగా అనుకుంటాం 1950s స్టూడెంట్స్ ఇంటర్వ్యూల ముందు నిలబడి బాబా బయటకు వస్తే పూలహారం వేసేవారు వాళ్ళ బర్త్డే రోజు. అంతటి అవకాశము ఇచ్చేవాడు స్వామి. ఆ తర్వాత స్లోగా ఏమైంది, ఆ పూలహారాలు కట్ అయిపోయినాయి. అక్కడ నింపడకుంటే స్వామి వరండాలో వస్తాడు, వాళ్ళపై స్వామి యొక్క పాద నమస్కారం తీసుకోవచ్చు. అది పోయింది. ఆ తర్వాత ఫస్ట్ రోజులో కూర్చోబెడతారు స్టూడెంట్స్, వచ్చి స్వామి వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, పాద నమస్కారం ఇస్తాడు. అవి పోయినాయి. అట్లా ఒకటోటి పోతూ వచ్చింది. అంటే అప్పుడు ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళంతా చాలా అనుగ్రహ ఆశీస్సులు మరి వాళ్ళకి లభించాయి అంటే అట్లేం కాదు. మనం ఎంత ప్రార్థన ఉందో అంతే. సో చెప్తారు కదా స్వామి, మనం టంబ్లర్ ఎంత అది పెడితే వర్షం వస్తే అంతే పడుతుంది. లేదా సముద్రంకి వెళ్ళినప్పుడు నువ్వు తీసుకుపోయే పాత్రను బట్టే నీకు వచ్చేటువంటి వాటర్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సో అట్లా ఉంటుంది. ఇప్పుడు తర్వాత స్టూడెంట్స్ లో కూడా అంతే. చాలా మంది స్టూడెంట్స్ కి స్వామి అనేక పర్యాయాలు మాట్లాడతారు. ఫామ్ బాయ్స్ అంటారు వాళ్ళని. చాలా సన్నిహితంగా స్వామి మాట్లాడతారు వాళ్ళతో. అంటే వాళ్ళు కూర్చున్నారంటే ఆ రోజు స్వామి వచ్చి వాళ్ళతో మాట్లాడి తీరాల్సిందే. అంతటి సన్నిహిత సంబంధం ఉంటుందన్నమాట. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాడి పక్కన కూర్చునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడి దగ్గర స్వామి గ్యారంటీగా వస్తాడు అని పలకరిస్తాడు. కాబట్టి వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అని కూర్చుంటారు. సో అలాగా ఫామ్ బాయ్స్ సో వాళ్ళు కూర్చుంటారు. కానీ స్వామి స్టూడెంట్స్కే 3 ఏళ్ల పర్యంతరము స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. అంటే 3 ఏళ్లలో ఒక్కవారు కూడా వాళ్ళకి ఫస్ట్ రో ఉండడం కానీ స్వామి యొక్క దగ్గరకు వచ్చి సన్నిహితంగా స్వామి వచ్చి వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ జరగని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే మనం అనుకుంటుంటాం ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది. అంటే మనకు సాధారణంగా మనం భక్తులకి అంతా ఎలా ఉంటుందంటే అప్పుడు నుండి నేను ఎంత బాగుండేది, చక్కగా స్వామి మనకు సన్నిహితంగా మనకు మెలిగేవారు. రోజు పాద నమస్కారం, పాద పూజలు కూడా చేయించుకునేవాళ్ళు, అడిగి మళ్ళీ చేయించుకునేవాళ్ళు. స్వామి కమాన్ పాద పూజ చేయాలి. వీళ్ళకి విసుగు అనమాట. స్వామి ఏంటి స్వామి ప్రతి వారం మీరు పాద పూజ ఎన్ని వారు చేయాలి స్వామి? ఆ స్టేజ్ లో కూడా ఉన్నారు అన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ భక్తులు అంటే కంటిన్యూస్ గా అదే అంటే రొటీన్ బోర్ కొడుతుంది ఎవరికైనా కదా. అట్లా ఆ స్వామి అంత దగ్గరగా ఉండేటువంటి స్వామి. సో అట్లాగా సో మనందరికీ అట్లాగే చాలా మంది ఆ విధంగా మనకు స్వామిని నిరీక్షణ కోసం సింక్లేర్ పిలిచాడు స్వామి. సింక్లేర్ మనకు తెలుసు కదా ఆయనకి ఎలా స్వామి ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన బెడ్రూమ్ లో పడుకుంటే ఒక ఛాయ మాత్రంగా స్వామి కనిపిస్తూ ఉండేవాట. ఎవరో వస్తున్నట్టు నా బెడ్రూమ్ లో ఎవరో ఉన్నారు అని ఆయనకి చిన్న ఒక స్పృహ కలుగుతాను అంతే, ఎవరో తెలియదు. సడన్ గా అక్కడ కొవ్వొత్తి వెరగడము ఇవన్నీ జరిగితే ఆశ్చర్యమైనాడు. తర్వాత స్వామి యొక్క దివ్య మరి విగ్రహాన్ని చూశాడు. స్వామిని చూసిన తర్వాత వచ్చాడు, పుడవడికి వచ్చాడు. వచ్చిన తర్వాత 12 years ఆయన నిరీక్షణ చేశాడు. ఆయన స్వామి మాట్లాడలేదు. అంటే చూడండి మరి ఎక్కడ అమెరికా నుంచి వచ్చిన వాడు 12 years స్వామి కోసం నిరీక్షణ చేస్తే స్వామి మాట్లాడలేదు. కానీ ఎలా చక్కగా ఆయనకి కనిపిస్తూ బెడ్రూమ్ లో కనిపిస్తూ ఉండేవాడు. అంటే ఎలా మరి స్వామి అంత మరి స్వామి ఆయనకి బెడ్రూమ్ లో కనిపించి ఆయన్ని మరి భారతదేశానికి లాక్కొని వస్తే మరి అంతకాలం ఆయన ఎందుకు నిరీక్షింపజేశాడు తెలియదు మనకు కదా. సో వీ డోంట్ నో. సో అలా ఉంటుంది. అలాగే మనకు కరంజియా బ్రిడ్జ్ చాలా సో నోటుకు వచ్చినట్టు రాసినాడు స్వామి గురించి. ఎందుకంటే అప్పుడు స్వామిని చాలా విపరీతంగా సో బ్యాడ్ ప్రాపగండా ఉండేది. నోటుకు వచ్చినట్టు రాసినాడు. నోటుకు వచ్చినట్టు రాస్తే స్వామి ఏం చెప్పాడు, కమ్ అండ్ టెస్ట్ మీ అన్నాడు. సరే ఏందో చెప్తున్నాడు కదా చూద్దామని పోయినాడు. పోయి స్వామి ఇందులోకి పిలిస్తే క్లీన్ బోల్డ్ అయిపోయినాడు. సో అయిపోయి సో గాడ్ లివ్స్ ఇన్ ఇండియా అని ఒక ఆర్టికల్ రాశాడు అన్నమాట. అంతటి వాడు, అంత చెడ్డగా రాసిన వాడు స్వామి గురించి గాడ్ లివ్స్ ఇన్ ఇండియా అని రాశాడు. చక్కని ఆర్టికల్ రాశాడు. సో అలాగా సో ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు అనమాట. కాబట్టి మనమంతా అనుకుంటుంటాం సాధారణంగా భక్తులకి ఉండేటువంటి. ఇప్పుడు కూడా అంతే. చాలా మంది ఇప్పుడు కొత్త భక్తులు వస్తుంటారు. వాళ్ళంతా స్వామి యొక్క మరి స్వామిని భౌతికంగా ఎక్కడా కూడా చూడలేదు కదా. ఇప్పుడు మనం ఎంత చూసిన ఫోటోగ్రాఫ్ చూడాల్సింది, వీడియోస్ లో చూడాల్సింది. మరి వాళ్ళు చాలా బాధపడుతుంటారు కదా. అంటే స్వామిని మేము అప్పుడు ఫిజికల్ గా చూడలేకపోయినామే అనుకుంటాడు. కానీ అవసరం లేదు. స్వామి వాళ్ళకి అనేక అనుగ్రహాశీస్సులు ఇస్తున్నాడు. మననే ఒక అమ్మాయి, ఆమెకి ఏదో పెద్ద డిసీజ్ వస్తే ఆమె వచ్చింది.
వచ్చి బృందావనంలోకి వెళ్తే బృందావనం స్వామిని ప్రార్థిస్తుంటే ఒక ఫ్లవర్ పడింది. ఫ్లవర్ పడితే అనుకోండి స్వామి ఏమో అనుగ్రహిస్తున్నాడని పుట్టపర్తికి వచ్చింది. పుట్టపర్తికి వచ్చిన తర్వాత చక్కగా అక్కడ సమాధి దర్శనం చేసుకుంటుంటే ఎవరో తెలియని వాళ్ళు తెచ్చి విభూతి ఇచ్చారు. సో అన్నోన్ పర్సన్ మన చూసి ఎక్కడ కూడా కనపడలేదు. ఆ తర్వాత ఆ విభూతిని తీసుకుంటూ ఉంటే స్లోగా ఆమె యొక్క రుగ్మత పోయింది. అసలు టెస్ట్ చేస్తే ఆ ప్రాబ్లమే లేదని చెప్పారన్నమాట. సో అలాగా ఇప్పుడు కూడా స్వామి ఉన్నాడు. సో సాక్షాత్తు ఉన్నాడు. ఆయన అనేక మందికి అనుగ్రహాశిస్సులు ఇస్తున్నాడు. కాకపోతే మనం సరైన రీతిలో ఆ ఆర్తితో మనం భగవంతుడి దగ్గరికి వెళితే, ఎందుకంటే మనం అందరూ తెలుసు టీవీ ట్యూన్ చేస్తే అది కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే క్యాచ్ చేస్తుంది, లేకపోతే గుయ్యని సౌండ్ వస్తుంటుంది. మన సౌండ్ ఇవి కూడా అంతే కదా, సరిగ్గా లేకపోతే గుయ్యని వస్తుంటాయి. సో కాబట్టి కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతేనే మనకు చక్కటి శబ్దం వస్తుంది, లేదా చక్కగా మనకు ఆ యొక్క పిక్చర్ కనిపిస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, కుదరదు అనమాట. సో అలాగా కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్ళి చక్కగా ఆర్తితో, స్వామికి కావాల్సింది ఆర్తి అనమాట. సో లోపల మనకు రేపే చనిపోతాను అనుకుంటే ఇప్పుడు ఎలా ఉంటాము ఆ టైప్లో ఉండాలి. అంటే పాట పాడుతున్నాం అనుకోండి, ఇదే నా పాట, లాస్ట్ పాట, నెక్స్ట్ రోజు నేను చనిపోతాను అంటే ఎట్లా పాడతావు, అట్లా పాడాలంటాడు స్వామి. ఆ తృష్ణ, ఆ ఆర్తి ఉండాలి. దిస్ ఈజ్ మై లాస్ట్ సాంగ్ అనుకొని పాడాలి. నువ్వు పాడితే ఎట్లా పాడతావు, బ్యూటిఫుల్ గా నీ యావ శక్తిని పెట్టి పాడతావు. అంతేగాని పువ్వమా అని పాడితే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమి లేదనమాట. కాబట్టి ఎన్ని పాటలు పాడితే ఏముంది, 1000 పాటలు పాడినా ఉపయోగం లేదు. ఒక్క భజన చక్కగా పాడగలిగితే స్వామి యొక్క అనుగ్రహం అట్లే తన్నుకొని వస్తుంది. ఆయన చెప్పాడు కదా, భజన అంటే ఏమిటి, అశ్వమేధ యాగం ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పాడు స్వామి. సో స్వామి ఊరికే చెప్పాడు, స్వామి చెప్పాడంటే జరిగే జరుగుతుంది కదా అది. సో కంపల్సరీగా జరుగుతుంది. సో అలాగే స్వామి చెప్పాడు భజన యొక్క మరి ఆ ప్రభావాన్ని చెప్తూ భజనలో పాల్గొంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం మీకు వస్తుంది. అంత మనకు ఆయన ఇచ్చినా కూడా ఇంకా స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు సో గో టు దట్ ఎక్స్టెంట్. అంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహాలు ఇంకా ఆశీస్సులు లేవని అర్థం. కాబట్టి మనమంతా నిమిత్త మాత్రమే. కాబట్టి సో ఏది ఎప్పుడు జరగాలి అది జరుగుతుంది. కాబట్టి దానికోసం మనం వేచి ఉండడమే మన యొక్క పని. కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. సాయిరామ్. Jai
భక్తవత్సలని పాదమే గతియని భక్తవత్సలని పాదమే గతియని భజనలు చేసి భక్తి శ్రద్ధలతో భజనలు చేసి భక్తి శ్రద్ధలతో వందనములు చేసి వరములని వందనములు చేసి వరములని మంగళములు పాడి జయహారతి మంగళహారతి మంగళహారతి కర్పూర హారతి మంగళములు పాడి జయహారతి మంగళహారతి హారతి కర్పూర హారతి ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక పతి మహేశ్వర ఓం జై జగదీశ హరే జై జగన్నాథ శ్రీధర Oh